నట్టికుమార్ గారు, సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా లేదంటే సమస్య పెద్దదవుతుందా? ఎందుకంటే గతంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి, అటు టికెట్లకు సంబంధించి కానీ షూటింగ్ల అనుమతులు ఇలాంటి చాలా సమస్యలు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఒక డెలిగేషన్గా ఏర్పడి ప్రభుత్వ పెద్దలను కలవటం, సమస్యల పరిష్కారం చేసుకోవటం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక రెండు సెక్షన్స్ మధ్య తలెత్తిన ఒక సమస్య. మరి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా పడట్లేదా? 30% కాదు కదా 25% తగ్గించి ఇవ్వాలనేది చిన్న నిర్మాతల నిర్ణయం అని సి కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెంత మీరు కూడా ఉన్నారు. ఏం జరగబోతుంది? నేను దానికి వివరణిస్తా. నేను చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా చిన్న సినిమా నిర్మాతలందరూ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఏం జరిగిందంటే మొత్తం టోటల్ గా అందరు నిర్మాతలు ఏమన్నారంటే 2022 సంవత్సరంలో అగ్రిమెంట్లు చేసేటప్పుడు ఫెడరేషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే స్మాల్ బడ్జెట్ మూవీస్ కి మొత్తం టోటల్ గా రికగ్నైజ్డ్ బై ఛాంబర్ లో ఎవరైతే సినిమా ఇవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి మీరు 25% తగ్గించి షూటింగ్ చెయ్యాలి అని ఆ రోజు మీటింగ్ లో సారాంశం. అది ఏది 2022. ఆ 2022 తర్వాత ఆ లెటర్ ఏదైతే ఇచ్చారో చిన్న సినిమా నిర్మాతలకి షూటింగ్స్ తగ్గించి చేస్తామనేది ఎవరు ఒప్పుకోలేదు. ఎవరు ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ళు ఒప్పుకోపోవడానికి వాళ్ళు అక్కడ యూనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారండి లెటర్. ఇది మీకు కార్మికుడు ఇవ్వలే లెటర్, ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ ఫెడరేషన్ యూనియన్లు ఒప్పించుకోలేకపోయాయి. ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఎప్పుడైతే కార్మికుడు ఏమంటాడంటే నేను పెద్ద సినిమాకి లైట్ ఏమో వస్తున్నా, చిన్న సినిమాకి లైట్ ఏమో వస్తున్నా, పెద్ద సినిమాకి మేకప్ వేస్తున్నా, చిన్న సినిమాకి మేకప్ వేస్తున్నా, నా దాంట్లో నేను వచ్చే డ్రైవర్ గా 4 గంటలకు వస్తా, రాత్రి 9 గంటలకు వెళ్తా, నాకు ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఒకటే పని తప్ప నాకేమైనా పని భారం తగ్గుతుందా, పని భారం ఏమైనా పెరుగుతుందా, కనుక నాకు నా పెద్ద సినిమాకి ఎక్కువ ఇవ్వడం ఏంటి, చిన్న సినిమాకి తక్కువ ఇవ్వడం ఏంటి, ఇది సినిమా లాగానే చూడాలి కదా అనేది వాళ్ళ భావన. దాంట్లో వాళ్ళది కార్మికుల దాంట్లో మనం తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. అలాగే చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారంటే మేము తీసే సినిమా ప్రతి సినిమాలు కూడా 92% ఆల్మోస్ట్ మేము సినిమా ఇండస్ట్రీని ఈ రోజు కార్మికుడు షూటింగుల్లో ఉన్నారంటే ఇన్ని 100 సినిమాలు అవుతున్నాయంటే ఈ రోజు కార్మికుడు ప్రతి వాళ్ళు పనిలోకి వెళ్తున్నారు అంటే మా చిన్న సినిమాల వాళ్ళే కదా అంటారు. ఇది నిజమే, ఇది వాస్తవమే. పెద్ద సినిమా వాళ్ళు 10 సినిమాలు తీస్తారు, 10 సినిమాలు 1, 2 సంవత్సరం 3 సంవత్సరాలు తీస్తారు పెద్ద హీరో. వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళ కాడికి వెళ్ళింది ఒక రెగ్యులర్ పీపుల్ వెళ్తారు. అంటే ఒక మేకప్ మ్యాన్ ఉంటే ఆ మేకప్ మ్యానే 10 సంవత్సరాలు చేస్తాడు, లేకపోతే ఇంకొక డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ చేస్తాడు. అంటే వాళ్ళకి ఒక రెగ్యులర్ టీం ఉంటుంది ఈ పెద్ద సినిమాలకి. ఇప్పుడు రెగ్యులర్ గా ఈ చిన్న సినిమాలలో అందరూ కొత్త నిర్మాతలు అవ్వచ్చు, ఇంకో నిర్మాత అవ్వచ్చు, లేకపోతే నేను అవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు మాకు ఒక టీం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా రెగ్యులర్ గా కాని వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ 92 మంది సినిమాలు తీస్తూ ఉంటే కార్మికుడు ఈ రోజు నిలబడుతున్నాడు అంటానికి, షూటింగ్లు అవుతున్నాయి అంటానికి, కార్మికుడు పని దొరుకుతుంది అంటానికి వాస్తవం ఇది. అయితే మేము ఇంత కష్టపడి తీస్తున్నాం, మాకు ఒక్కరికి క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు. మేము సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్ పతనమైపోయే స్థితిలో ఉంది కాబట్టి మేము దాన్ని మమ్మల్ని అర్థం చేసుకోండి అనేది చిన్న నిర్మాత. వాళ్ళు ఏమంటారంటే మీ అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, ఫెడరేషన్ ఫెయిల్ అయింది అగ్రిమెంట్. ఆల్రెడీ 2022లో ఇచ్చిన అగ్రిమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ లెటర్ మా ఎలాగైతే ఆనర్ చేయలేదో మరి ఆ అగ్రిమెంట్ ఎలాగ ఆనర్ చేస్తారు అనేది చిన్న నిర్మాణ సారాంశం. 25% తగ్గించే చెయ్యండి అని అది చెబితే దాన్ని అది కాదు అని చెప్పి ఇనానిమస్ తీర్మానం ఏం చేశారంటే దీన్ని మొత్తం టోటల్ పాత రేట్లు ఏమున్నాయో ఆ పాత రేట్లే చెయ్యాలి. ఏదైతే ఉన్నాయో ఒక్క నిమిషం. నట్టికుమార్ గారు, నా ప్రశ్న ఒకటే సార్. అంటే హీరోల రెమ్యునరేషన్ 10 కోట్లు ఉన్నప్పుడు కార్మికుల వేతనాలు ఎంత ఉన్నాయి? ఇప్పుడు దాదాపు హీరోల రెమ్యునరేషన్స్ వాళ్ళు షేర్స్ తీసుకోవటము, ఏరియాస్ వైజ్ తీసుకోవటము, తర్వాత సినిమాలో వచ్చే ప్రాఫిట్స్లో షేర్కి సంబంధించి ముందుగానే డీల్స్ చేసుకోవటం, ఇలా చూసుకుంటున్నప్పుడు 100 కోట్ల క్లబ్లు చాలా మంది ఉన్నారు హీరోలు. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు వేతనాలు 10 కోట్లు ఉన్నప్పుడు ఎంత ఉంది కార్మికుల వేతనాలు, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు వేతనాల్లో డైలీ వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పెంచవలసిందే. ఇప్పుడు వాళ్ళు 30% అడుగుతున్నారా, మేము ఎంత ఇస్తున్నాం అనేది పెంచాల్సిందే. పెంచకుండా ఉండటానికి అవ్వదు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినా, నటికుమార్ చెప్పినా, ఒకప్పుడు దాసనాథ గారు చెప్పినా కార్మికులకి మనం పెంచకపోతే ఎలాగండి? టికెట్ రేట్ పెంచాం, మొత్తం టోటల్ గా రెమ్యునేషన్లు పెరిగాయి, కలెక్షన్లు పెరిగాయి, మనం అర్ధరాత్రాట్లు పెరిగాయి, బెనిఫిట్స్ వాళ్ళు పెరిగాయి, అన్ని పెరిగాయి, జిఎస్టీలు పెరిగాయి, వాళ్ళ జీతాలు కూడా పెరగాల. కాకపోతే మనం ఏమంటున్నాం అంటే
ఇటు కార్మికుడిది తప్పులేదు, ఇటు నిర్మాతలది తప్పులేదు. ఎవరైతే ఇప్పుడు కూర్చున్న కార్మిక ఫెడరేషన్ నాయకులు ఎవరున్నారో, ఇప్పుడు మా దాంట్లో ఛాంబర్ల నాయకులు ఎవరున్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారంటున్నా నేను. మళ్ళా ఎన్ని చెప్తానండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది బంధు దాకా రాకూడదు, ఇది బంధు దాకా రావడం అనేది తప్పు. ఆ తప్పు జరిగింది కాబట్టి ఈరోజు బంద్ వచ్చింది. నట్టుకుమార్ గారు మీరు అన్నట్టుగా కాదు మీరు అన్నట్టుగా తప్పు జరిగింది అనుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు నలుగుతున్న ఇష్యూ 2-3 రోజుల్లో జరిగింది కాదు కదా. 6 నెలల నుంచి మేము చెబుతూనే ఉన్నాము, 3 నెలల ముందు నుంచి కూడా చర్చలు జరుపుతూనే ఉన్నాము. మీరు కనుక నిర్ణయం ఇవ్వకపోతే ఆగస్టు 1 నుంచి మేము సమ్మెకి వెళ్తామని చాలా క్లియర్ కట్ గా చెప్పామని ఫెడరేషన్ ఏ యూనియన్ కదిపినా చెప్తున్నారు. ఏమండి ఫెడరేషన్ మేము సమ్మెకి వెళ్తాం అనేది వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. నోటీస్ ఫస్ట్ 18 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయండి. 21 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను దానికోసం మాట్లాడట్లా. మీరు 2022 అగ్రిమెంట్ ఎందుకు వైలేషన్ జరిగింది ఫెడరేషన్ సమాధానం చెప్పాలా. మళ్ళా 2022 నాడు మీరు పెట్టుకున్న అగ్రిమెంట్ 30% పెంచుతానన్నారు. దాన్ని డిస్కషన్ చేయకుండా అసలు మీరు వాళ్ళకి ఏం పెంచుతారు, డైలీ వేజ్ లేబర్ కి ఏం పెంచుతారో తేలాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు ఒక హీరోయిన్ కి మన చార్టర్డ్ ఫ్లైట్ ఎంత, ఒక హీరోయిన్ వెనకాల వస్తున్న మనుషులకి ఎంత జీతాలు, వాళ్ళకి మనం 5 స్టార్ హోటల్ నుంచి తెస్తున్న ఫుడ్ ఎంత, మనం మొత్తం టోటల్ గా హీరో స్టాఫ్ కి ఎంత, సైడ్ ఆర్టిస్టులు వస్తున్న వాళ్ళకి ఎంత, ఆ సైడ్ ఆర్టిస్ట్ స్టాఫ్ కి ఎంత, ఇవన్నీ కలిపితే ఒక మనం 5 స్టార్ హోటల్లో వీళ్ళు డబ్బులు చెప్పి రోజుకి రోడ్డు మీద పారిసి అంత డబ్బు కూడా సరిపోవట్లేదు. అంటే మనం వేస్టేజ్ చేస్తున్నామే, ఆ వేస్టేజ్ లో కూడా అంత కూడా మనం పెంచితే సరిపోతుంది. అలాంటిది మనం వాళ్ళకి ఎందుకు వెనకేస్తున్నాం, వీళ్ళ దగ్గరే బంధు దాకా ఎందుకు తీసుకొస్తున్నాం, మీరు ఎందుకు మా సైడ్ ఆర్టిస్టుల కోసం మాట్లాడట్లేదు, ఎందుకు ఇంతమంది వస్తున్నారు అడగట్లేదు, ఎందుకు బెంచ్ కార్డులు అడుగుతున్నా అడగట్లేదు, ఎందుకు ఇంత బేటాలని అడగట్లేదు. ఇవన్నీ మీరు అడిగితే అక్కడ హీరోయిన్ అడుగుతుందేమని భయం, హీరో అడుగుతాడేమని భయం, సైడ్ ఆర్టిస్ట్ అడుగుతాడేమని భయం, సినిమా మొత్తం టోటల్ గంట ఆగిపోద్దేమని భయం. అది అనువుగా అమాయకుడు ఎవడు దొరికాడు, కార్మికుడు దొరికాడు. కార్మికుడి మీద మనం ఏమైనా మాట్లాడవచ్చు అనేది ఇది కరెక్ట్ కాదు. ఇటు సైడు కరెక్ట్ కాదు. అలాగే ఫెడరేషన్ మీరు షూటింగ్ బంద్ దాకా ఎలా తీసుకెళ్లారు, మీరు జరిగింది 25% మీరు సంతకం మీరే పెట్టారు కదా, మీరు ఇచ్చిన లెటరే కదా. నేను విశ్వప్రసాద్ గారి మాటకి నేను ఒక్క మాట అడొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు బన్నీవాసు గారికి నేను ఒకటే సూట్ అడుగుతున్నా. ఇది ఈ కష్టం 35 సంవత్సరాలండి. వాళ్ళందరికీ తెలుసో లేదో, వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు. 89లో తమిళలో మన ఎత్తి మీద కూర్చుంటే 89లో ఫెడరేషన్ స్థాపిస్తే ఫెడరేషన్ లో మాకు పని రాదు అని చెప్పి, అప్పుడు నేను కార్మికునేనండి, పని రాదు మీకు ఇవ్వలేము అన్న మాట చెప్తే ఆ రోజు మమ్మల్ని పెద్దలందరూ అప్పుడు ఎవరైతే రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడు మొత్తం టోటల్ గా ఎవరైతే ఉన్నారు ఇంకా మొత్తం టోటల్ రామ్ గోపాల్ వర్మ గారు, నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆర్సన్ బాబు గారు, అప్పారావు గారు, భాస్కర్ రావు గారు, కృష్ణమోహన్ గారు, కృష్ణరాజు గారు, ఇంకా ఎంతో మంది అండి చెప్పుకుంటూ వెళ్తే పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది తిరిగిపోవచ్చు, దాంట్లో నేను ఒకరిని. అయితే నేను ఆ రోజు 100 రూపాయలు పెట్టిన ఫెడరేషన్ ఇది. మెంబర్షిప్ ఫీజు 100 రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ 130 రూపాయలు. ఆ రోజు స్థాపించి తెలుగు వాళ్ళు మేము ఇక్కడ ఇంకెంతగాని చెన్నైలో వస్తుంటే మేము ఎక్కడ భరిస్తాం, మాకు పని వాళ్ళ దగ్గర బానిసగా బతకాలని మేము తిరిగితే, మేము ధర్నాలు చేస్తుంటే, బుర్రల బద్దలు కొట్టుకుంటే ఆ రోజు కొంతమంది నిలబడి, రామ్ గోపాల్ వర్మ గారు ధైర్యంగా నిలబడి, ఎస్ మేము షూటింగ్ హైదరాబాద్ లోనే చేస్తా, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళతోనే షూటింగ్ చేస్తానంటే అప్పుడు దాసనారాయణ గారు మళ్ళా దిగి మొత్తం టోటల్ గా 30% హైదరాబాద్ అండి, 70% చెన్నై అండి. అలా తీసుకొచ్చి మాకు 30% కి పని ఇచ్చేవారు కాదండి. పని ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టి డబ్బులు ఇస్తూ వాళ్ళు ఏలాకోలం చేసేవారండి. అంటే నవ్వేవారు, ఇలా పని రాదురా మేము డబ్బు ఇస్తామంటే ఆ కసితో పనికి వచ్చిందండి స్కిల్ అనేది. ఇప్పుడు కూడా పని రాదని అంటున్నారు, ఇప్పుడు కూడా స్కిల్ లేదు కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటా ఉంటున్నారు బన్నీవాసు గాని విశ్వప్రసాద్ ప్రపంచంలో ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఏంటో స్టార్ట్ చెప్పింది ఫెడరేషన్. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టెక్నీషియన్ అంటే తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియా కోరుకున్నాడు, తెలుగు డైరెక్టర్ కావాలని తమిళనాడు కోరుకున్నారు, కర్ణాటక కోరుకున్నారు. ప్రశాంత్ నీళ్ళు ఎక్కడోడు, వీళ్ళందరూ ఎక్కడోడు, రాజమౌళి ఎక్కడోడు. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ మొత్తం చూపించిందండి. ఆ కసితో డాన్సరు, ఫైట్ మాస్టర్ ప్రతి ఒక్కడు ఇక్కడ తయారైతే 35 సంవత్సరాల కష్టమండి స్కిల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నిర్మాతలు ఏదో వచ్చేసి మేము వాళ్ళని తెచ్చుకుంటా ఏదో తెచ్చుకుంటా నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నేను నిర్మాతగా ఉన్నాను, కార్మికుడిగా ఉన్నా. ఒక లైట్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి ఒక లైట్ తీసుకొని పరిగెట్టుకుంటూ తీసుకెళ్ళి లైట్ మొయ్యగలడా?
ఒక కెమెరా మోయగలదా? Right. ఆ స్టార్ట్ కరెక్ట్ గా టైం టు టైం టేకింగ్ చేయగలదా? రైట్, ఇలాంటి అంటే నేను ఇలాంటి ఏమంటున్నాను, సెన్సిటివ్ ఎవరికి సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా అలాంటి కామెంట్స్ ఉంటుంది. కరెక్ట్ కాదు. ఐ అగ్రి. గారు లాంటి సెన్సిబుల్ అలాగే కొంచెం మధ్య మార్గంగా ఆలోచించే వాళ్ళు ఈ చర్చల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. నట్టి కుమార్ గారు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. సమస్యకి అయితే ఏదో ఒక పులి స్టాప్ పడాలి. ఎందుకంటే కార్మికులు హ్యాపీ అవ్వాలి, నిర్మాతలు కొంచెం సాటిస్ఫై అవ్వాలి. రెండు చేతులు కలిస్తే చప్పట్లు, కానీ రెండు చేతులు వెడమైపోతున్నాయి. రైట్, హెల్ప్ చేస్తుంటారు. ఎందుకంటే ఏమండి ఇది చిన్న ఇష్యూ అండి, స్మాల్ ఇష్యూని సెటిల్ అయిపోవాలి. ఇదేమి రెగ్యులర్ గా మాకు పెద్దది అయిపోయింది. ఇప్పుడు 4 రోజులు ఏంటి సార్, ఇప్పుడు 5వ రోజుకు, రేపు 5వ రోజు అంటున్నానండి. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఒక ప్రకటన చేశారు. రేపు మీటింగ్ పెట్టి మేము సమస్య తీరుస్తామని చూద్దాం. మధ్యాహ్నం కల్లా సార్ట్ అవుట్ అవ్వాలి. మధ్యాహ్నం కల్లా సార్ట్ అవుట్ అవ్వకపోతే రేపు 5 గంటలకు నేను చిరంజీవి గారి దగ్గర కూర్చొని చిరంజీవి గారి దగ్గర అందరు నిర్మాతలు తీసుకొని వెళ్ళి ఆయన దీన్ని మధ్యవర్తిత్వంగా పెట్టి ఇది సెటిల్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సెటిల్మెంట్ అవ్వకపోతే కార్మికులు ఇబ్బంది పడతారు, నిర్మాతలు ఇబ్బంది పడతారు. కార్మికులు